ఇప్పుడు చూస్తున్నారు కదా, వీళ్ళంతా మన కళ్ళ ముందు ఎదిగే యువత అన్నమాట. వీళ్ళకి చాలా టాలెంట్ ఉంది. అంతేకాకుండా వీళ్ళకి వీళ్ళ జీవితం పట్ల చాలా కలలుంటాయి, జీవిత లక్ష్యాలు కూడా ఉంటాయి. కానీ వాళ్ళ దురదృష్టం ఏంటంటే వాళ్ళు వాళ్ళ టైంని ఆల్మోస్ట్ సోషల్ మీడియాలో స్పెండ్ చేస్తూనే ఉంటున్నారు. నిజం చెప్పాలంటే మన జీవిత లక్ష్యాన్ని మనం చేరుకోవాలంటే మన చేతిలో మనకున్న ఆయుధం ఏంటి? టైం. ఆ టైంని కరెక్ట్ గా యూజ్ చేసుకొని మన లక్ష్యం కోసం మనం పనిచేస్తే మన లక్ష్యాన్ని మనం చేరుకుంటాము. కానీ ఈ సోషల్ మీడియా అనేది ఎప్పుడైతే వచ్చిందో యూత్ మొత్తం దాంట్లోనే స్క్రోలింగ్ చేస్తూ వాళ్ళ టైం మొత్తాన్ని వేస్ట్ చేసుకుంటున్నారు. టైం అంటే ఇక్కడ జీవితం. సో జీవితం అంటేనే టైము. సో జీవితాన్ని వేస్ట్ చేసుకుంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే సోషల్ మీడియా అనేది ఒక గొప్ప వరం మనకి. ఎలాగంటే దాన్ని మనం కరెక్ట్ గా వాడుకుంటే ఈ ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా, ఏ మనిషి ఏం సాధించినా సరే మనకి ఇట్టే తెలిసిపోతుంది. మనం ఆ విషయాన్ని తెలుసుకోవడానికి ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. కాబట్టి సోషల్ మీడియా అనేది ఈ జనరేషన్ కి ఒక గొప్ప వరం. కానీ చాలా మంది తెలియక చేసే తప్పు ఏంటంటే వాళ్ళకి అవసరం లేని కంటెంట్ ని వాళ్ళు స్క్రోల్ చేస్తూనే ఉంటున్నారు. ఉన్న పని కూడా మానుకొని సోషల్ మీడియాలో లైకులు కొట్టడమే ఒక పనిగా పెట్టుకొని అలా ఫోన్లకి అతుక్కుపోయి వాళ్ళ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. అంటే సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. అలా వృధా చేసుకున్నప్పుడు మనకి భవిష్యత్తు ఎక్కడి నుంచి వస్తుందండి? రాదు కదా. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు పాపులారిటీ కోసం పాకులాడుతూ ఉంటారండి. చాలా మంది వాళ్ళ నిజమైన వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నారు. ఎందుకంటే సోషల్ మీడియాలో మనం నవ్వుతూ ఫోటో పెడితే ఎక్కువ లైక్స్ వస్తాయి, లేకపోతే అప్పు చేసి మనం షో చేస్తే ఇంకా కామెంట్స్ ఎక్కువ వస్తాయి. జనం అందరూ మనం సంతోషంగా ఉన్నాం అనుకుంటారు. లేకపోతే పలానా చోటకి వెళ్ళాను నేను ఒక్కడినే వెళ్ళానని చెప్పేసి మనం స్టేటస్ లో పెట్టుకుంటే దాన్ని చూసి జనం అందరూ ఆశ్చర్యపోతారు. వీడు భలే లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారా అని చెప్పేసి ఇలాగ ఒక పాపులారిటీ అనే ఒక ట్రాప్ లో పడిపోయి, అది ఎవరైనా అవ్వచ్చు, డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళైనా అవ్వచ్చు, లేకపోతే నన్ను చూసి జనం గొప్పగా అనుకోవాలని చెప్పేసి ఇప్పుడిప్పుడే మనసులో ఆలోచన పుడుతున్న వాళ్ళు కూడా అవ్వచ్చు. నేనేమంటానంటే ప్రతి ఒక్క మనిషికి ఒక పర్సనల్ లైఫ్ అనేది ఉంటుంది. దాన్ని మనం పబ్లిక్ ప్లాట్ఫామ్ లో పెట్టేసి మన జీవితాన్ని మనం వాళ్ళకి షో చేయలేం కదా. అందుకని నేనేమంటున్నానంటే మనకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉండాలి. మనం ఈ పని ఎందుకు చేస్తున్నాం అనే క్లారిటీ ఉండాలి. మరి ముఖ్యంగా సోషల్ మీడియాలో కనిపించేది వినిపించేది 99% అది నిజమా అబద్ధమా తెలుసుకొని మీరు దానికి రియాక్ట్ అవ్వాలి. ఇంకా చెప్పాలంటే మీరు సోషల్ మీడియాలో ఉన్న ఒక గొప్ప విషయాన్ని తెలుసుకోవాలి. ఆ గొప్ప విషయం ఏంటంటే మీరు యూట్యూబ్ లో గానీ, ఇన్స్టాగ్రామ్ లో గానీ, ఫేస్బుక్ లో గానీ మీరు ఏదైతే సెర్చ్ చేస్తారో అదే కంటెంట్ ని ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీకు రికమెండ్ చేస్తూ ఉంటాయి. ఉదాహరణకి మీకు పనికొచ్చే విషయాన్ని చూసారనుకోండి, వాటినే మీకు పద్దాకులు చూపిస్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి వ్యూవర్షిప్ కావాలి, యాప్ వాళ్ళకి, మీకు ఇన్ఫర్మేషన్ కావాలి. అలా కాకుండా మీకు సంబంధం లేని చూసారనుకోండి, ప్రతిసారి మీకు సంబంధం లేని చూపిస్తూనే ఉంటుంది. సో దాని వల్ల మీ టైం అనేది మెజారిటీగా వేస్ట్ అవడానికి ఛాన్సులు ఉన్నాయి. కాబట్టి ఈ రియాలిటీని తెలుసుకోండి. మీరు ఏదైతే మీకు అవసరం ఉంటుందనుకుంటారో వాటినే సెర్చ్ చేసి చూడండి. ఓవరాల్ గా ఒక్క మొక్కలో చెప్పాలంటే మీ జీవితం మీ చేతుల్లో ఉంది. మీ జీవితాన్ని మీరు జాగ్రత్తగా చూసుకుంటే బాగుపడతారు. లేకపోతే దాన్ని కూడా షార్ట్ లాగో రీల్ లాగో స్క్రోల్ చేస్తే ఇంకేమవుతారు నేను సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మంది చెప్పి ఇంకో పాయింట్ ఏంటంటే మేము బాగా కష్టపడి ఏదో కొంచెం రిలాక్స్ అవుదాం అని చెప్పేసి మొబైల్ చూస్తాం తప్ప వేరే ఉద్దేశంతో మొబైల్ అసలు చూడమని చెప్పేసి అంటూ ఉంటారు. రిలాక్స్ అవ్వాలంటే చక్కగా నిద్రపోవాలి, లేకపోతే యూట్యూబ్ లో మనకి ఉపయోగపడే కంటెంట్ వెతికి మరీ చూడాలి. అంతేగాని రికమెండెడ్ లో వచ్చిన కంటెంట్ ని కనుక మీరు చూడటం అలవాటు చేసుకుంటే చివరికి అది ఒక వ్యసనంలా మారిపోతుంది. ఇప్పుడు మనకి ఒక విషయం గురించి తెలుసుకోవాలని చెప్పేసి ఒక ఆలోచన వస్తుంది. వెంటనే మనం ఏం చేస్తాం, మొబైల్ తీస్తాం, సెర్చ్ చేసి చూద్దాం అని చెప్పేసి. కానీ మీరు యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు సెర్చ్ చేయడానికంటే ముందే మీకు కొన్ని వీడియోలను రికమెండ్ చేస్తుంది అనమాట. మీరు ఈ విషయాన్ని మర్చిపోయి ఆ వీడియో చూడటం మొదలు పెట్టారనుకోండి, మీరు అసలు యూట్యూబ్ ఎందుకు ఓపెన్ చేశారో మీరు మర్చిపోతారు. అసలు మీకు అవసరమైన విషయం ఏదో పక్కన పెట్టేసి అనవసరమైన విషయాన్ని మీరు చూస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం యూత్ చేస్తున్న బ్లండర్ మిస్టేక్ ఇదే అనమాట. కాబట్టి ఇది రిపీట్ అవ్వకుండా చూసుకోండి. సోషల్ మీడియాని మీరు ఎదగటానికి ఉపయోగించుకోండి. ఓవరాల్ గా ఒక మొక్కలో చెప్పాలంటే మీ సమయాన్ని మీ భవిష్యత్తు కోసం సద్వినియోగం చేసుకోండి. సోషల్ మీడియా ట్రాప్ లో మాత్రం అస్సలు పడకండి. ఈ ప్రపంచంలో ఉన్న ఒక 100 రోగాలకి 99.99% రోగాలకి మందులు కనిపెట్టేశారు. కానీ కొన్ని రోగాలకు మాత్రం మందులు లేవు, ఇంకా రావు కూడా. అందులో మొట్టమొదటి రోగం సోషల్ మీడియా అడిక్షన్. కాబట్టి మందులు లేని ఆ రోగం బారిని మాత్రం మీరు అస్సలు పడకండి. ఎందుకంటే మీకైనా నాకైనా ఉన్నది ఒకే ఒక్క జీవితం. చాలా జాగ్రత్తగా డిజైన్ చేసుకోండి. అంతేనండి, అంతకు మించి ఏం లేదు. సోషల్ మీడియాకి దూరంగా ఉండండి. లేదండి నేను సోషల్ మీడియాలో ఉంటా అనుకుంటే మాత్రం మీ జీవితాన్ని కాస్తో కూస్తో
మార్చగలిగే కంటెంట్ ని ఫాలో అవ్వండి. లేకపోతే బాగా పని చేసుకొని కొంచెం రిలాక్స్ అవుతారంటే మాత్రం రోజు మొత్తం మీద ఒక గంట అరగంట సెల్ ఫోన్ చూడండి, తప్పే లేదు. అంతకు మించి చూస్తే మాత్రం మీ జీవిత లక్ష్యాన్ని మీరు చేరుకోలేరు. అంతే, అంతకు మించి ఏం లేదు. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ముఖ్యంగా మన ఛానల్లో మీరు ఎలాంటి కంటెంట్ ని చూడాలనుకుంటున్నారు, ఎలాంటి వీడియోలు చూడాలనుకుంటున్నారో కొంచెం కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మన ఛానల్లో కంటెంట్ నచ్చితే మాత్రమే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.